ఒక్కసారి ఇమేజ్ లో చూడండి, పుతిన్ చేతిలో ఏముంది? అదే బ్రిక్స్ నోట్. ఈ ఇమేజ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో విపరీతంగా వైరల్ అయిపోయింది. వైరల్ అయిన సంగతి పక్కన పెడితే పుతిన్ చేతిలో ఈ నోట్ చూసి అమెరికాకి తడిచిపోతుంది. ఎందుకంటే ఆ నోట్ పట్టుకుంది ఎవరు? రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇదేదో సాదా సీదా మ్యాటర్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు బ్రిక్స్ అంటే కేవలం 5 దేశాలు మాత్రమే. అందులో మొదటిది బ్రెజిల్, రెండవది రష్యా, మూడవది ఇండియా, నాలుగవది చైనా, 5వది సౌత్ ఆఫ్రికా. ఇప్పటికే ఈ దేశాలన్నీ ప్రపంచాన్ని కింగ్ మేకర్ లా రన్ చేస్తున్నాయి. రీసెంట్ గానే ఇండియా బ్రిక్స్ లో చైర్మన్షిప్ ని స్వీకరించింది. దీని వల్ల ఇండియాకి వచ్చే బెనిఫిట్ ఏంటి? నిజంగా ఈ ప్రపంచం డాలర్ ని పక్కన పెట్టేస్తే ట్రంప్ 3వ ప్రపంచ యుద్ధానికి తలుపులు తెరుస్తాడా? ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఒకప్పుడు అమెరికా అంటే పవర్, ఇప్పుడు G7 కంటే బ్రిక్స్ దేశాల దగ్గరున్న పవరే ఎక్కువ. ఇప్పుడు దీన్ని చూసే ట్రంప్ కి తల నుంచి అరికాల వరకు మండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది మామూలు యుద్ధం కాదు. G7 కి బ్రిక్స్ కి జరుగుతున్న కరెన్సీ వార్, ముఖ్యంగా అమెరికాతో. అమెరికా అనే దేశం ఇంకా బ్రతుకుంది అంటే $1 వల్ల మాత్రమే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. లెక్క ఇంకాస్త పెరిగింది. ఇప్పుడు బ్రిక్స్ లో కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE లాంటి దేశాలు యాడ్ అయ్యాయి. UAEని పక్కన పెడితే మిగతా ఈ 3 దేశాలు అంత బలమైన దేశాలు కాకపోవచ్చు. కానీ ఈ దేశాలన్నీ బ్రిక్స్ యొక్క పవర్ తెలిసి మనతో జాయిన్ అయ్యాయి అంటే ఇక్కడే అర్థం చేసుకోవాలి బ్రిక్స్ ఎంత పవర్ఫుల్ లో. ఇంకా అంతటితో అయిపోలేదు. బ్రిక్స్ ఇప్పుడు మరింత పవర్ఫుల్ అయ్యింది. ప్రపంచంలోనే ఆయిల్ నిల్వలు సగానికి పైగా ఇప్పుడు బ్రిక్స్ చేతుల్లోనే ఉంది. జనాభాలో కానీ ఎకానమీలో కానీ G7 కి చెమటలు పట్టిస్తుంది. అందుకే అమెరికా ఎక్కడ తమ డాలర్ ని పక్కన పెట్టి వాళ్ళు వ్యాపారం చేస్తారో అని, ఎక్కడ ప్రపంచంపై తమ ఆధిపత్యం తగ్గిపోతుందో అని భయపడుతుంది. అయితే అమెరికా మళ్ళీ భయంతో ఆంక్షల వర్షం కురిపిస్తుంది. డాలర్ ను కాపాడుకోవడానికి వడ్డీ రేట్లు పెంచుతూ బ్రిక్స్ దేశాలపై, వాటి కరెన్సీపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఎలా అయినా సరే బ్రిక్స్ దేశాలను విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే అక్కడ కూర్చుని అమెరికా తోక జాడిస్తే ఇక్కడ చైనా, భారత్, రష్యా లాంటి దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? అందుకే అమెరికాకి చెక్ పెట్టడానికి ఈ 3 దేశాలు ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఆశ్చర్యపోతారు. బ్రిక్స్ లో బలమైన ఈ 3 దేశాలు ఇండియా, చైనా, రష్యా. ఈ 3 దేశాలు కలిసి డిజిటల్ కరెన్సీ లింక్ ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇండియా యొక్క రూపాయి, చైనా యొక్క యువాన్, రష్యా యొక్క రూబెల్. వీటి డిజిటల్ వర్షన్ ని లింక్ చేసి డాలర్ అవసరం లేకుండానే డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేయడానికి రంగం సిద్ధం చేశాయి. డాలర్ ని పక్కన పెట్టి సొంత కరెన్సీతో వ్యాపారం చేసుకుంటున్నాయి. దీంతో అమెరికాకి ఏమైంది? ₹1 కూడా కమిషన్ దక్కదు. ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్, అసలు కథ ఇంకా ఉంది. వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు మన దేశంలో జరుగుతున్న మార్పుల గురించి, మన దేశ ఎదుగుదల గురించి నా సైడ్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. దానికోసం మీరు చేయాల్సింది ఒక్కటే, ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకోండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. అమెరికా చేతుల్లో ఉన్న ఈ స్విఫ్ట్ కరెన్సీ ట్రాన్సాక్షన్ సిస్టమ్ ని బ్రిక్స్ దేశాలన్నీ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ స్విఫ్ట్ అంటే ఏంటి? దీన్ని అడ్డుగా చేసుకుని అమెరికా మిగతా దేశాలతో ఎలా ఆడుకుంటుంది మీకు కాస్త క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఉదాహరణకి మన ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొంది అనుకుందాం. వాళ్ళ దగ్గర మనం ఆయిల్ కొన్నాం కాబట్టి వాళ్ళకి మనం డబ్బు చెల్లించాలి కదా. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. మనం డైరెక్ట్ గా వాళ్ళకి మన రూపాయి నోటిస్తే వాళ్ళు తీసుకోరు. పోనీ వాళ్ళ కరెన్సీ ఇద్దామంటే అది మన దగ్గర ఉండదు. సరిగ్గా ఇక్కడే అమెరికా ఒక మధ్యవర్తి లాగా వర్క్ చేస్తుంది. క్లియర్ గా చెప్పాలి అంటే ఒక బ్రోకర్ అన్నమాట. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పనేంటి? మన రూపాయల్ని ముందు డాలర్ల కింద మార్చాలి. ఆ తరువాత ఆ డాలర్స్ ని మనం ఆయిల్ కొన్న రష్యాకి పంపాలి. అయితే ఈ డబ్బును పంపడానికి వాడే నెట్వర్క్ నే స్విఫ్ట్ అంటారు. మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. మనం ఆయిల్ ని కొన్నా, ఇంకేది కొన్నా సరే అమెరికా అనేది ఒక టోల్ గేట్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఒక బ్రోకర్ లా అన్నమాట. సరే, ఇక్కడి వరకు బానే ఉంది. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే, పొరపాటున అమెరికాకి ఆ దేశం నచ్చకపోయినా, సడన్ గా ఆ దేశం మీద కోపం వచ్చినా, అప్పుడు అమెరికా తన అసలు రంగుని బయట పెడుతుంది. వెంటనే వాడి చేతిలో ఉన్న స్విఫ్ట్ ని ఆఫ్ చేసేస్తాడు. దాంతో ఒక్క క్షణంలో అంతా తలకిందులైపోతుంది. మనం కొన్న ఆయిల్ షిప్పులు సముద్రం మధ్యలో ఆగిపోతాయి. ఎందుకంటే మనం ఆ దేశానికి డబ్బు చెల్లించడానికి ఉన్న ఏకైక మార్గం స్విఫ్ట్ మాత్రమే. ఇందులో ఉన్న మరో తిరకాసు ఏంటంటే, మనం స్విఫ్ట్ లో డాలర్స్ గా మార్చిన డబ్బు ఉంటుంది చూడండి, అది ఈ అమెరికా వాడు బ్లాక్ చేస్తాడు. ₹1 కూడా తిరిగి వెళ్ళదు, తిరిగి రాదు. మన డబ్బు మన కళ్ళ ముందే ఉంటుంది, కానీ మనం దాన్ని టచ్ కూడా చేయలేం. అలా మన లక్షల కోట్ల డబ్బు బూడిదలో పూసిన పన్నీర్ అవుతుంది. ఒకప్పుడు రష్యాతో కూడా అచ్చం ఇదే పని చేసింది అమెరికా. రష్యా కష్టపడి సంపాదించిన $300 బిలియన్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 25 లక్షల కోట్లు ప్రెసెంట్ ఇప్పటికీ అమెరికా, యూరప్ బ్యాంకుల్లో ఉన్నాయి. దానికి ప్రధాన కారణం
అమెరికా చేతుల్లో ఉన్న ఈ స్విఫ్ట్. ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే యుక్రెయిన్ తో యుద్ధ సమయంలో తమ సైనికుల్ని బాగు చేసుకోవడానికి మందుల కోసం ₹1 కూడా తీసుకోలేకపోయింది. రష్యా కష్టపడి సంపాదించిన డబ్బు టచ్ కూడా చేయలేకపోయారు. ఈ సిచ్యువేషన్ చూశాక మన ఇండియాకి పక్కనే ఉన్న చైనాకి కళ్ళు బైర్లు కమ్మాయి. రష్యాకే ఈ గతి తప్పలేదు. రేపొద్దున మనకి రాదని గ్యారంటీ ఏంటి? ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడానికే బ్రిక్స్ పే అనే ఒక కొత్త సిస్టమ్ ని తెచ్చాయి. ఎందుకంటే అమెరికా ఈ డిజిటల్ బ్లాక్ ఉచ్చులో పడకుండా ఉండాలి అంటే మనకంటూ మనం ఒక డిజిటల్ అస్త్రాన్ని రెడీ చేసుకోవాలి. అదే ఈ బ్రిక్స్ పే. అయితే ఇక్కడ ట్రంప్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మీరు గనక డాలర్ ని పక్కన పెట్టి బ్రిక్స్ ని తీసుకొస్తే నేను మీ మీద 100% టారిఫ్లు వేస్తాను అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ భయపడి టారిఫ్లు వేస్తా అంటున్నాడు. దానికి కారణం బ్రిక్స్ రోజు రోజుకి స్ట్రాంగ్ అవ్వడం. ఒకడు మనల్ని చూసి పదే పదే మన మీద పడి ఏడుస్తున్నాడంటే మనల్ని చూసి అసూయ అయినా అయ్యుండాలి, మనమంటే భయమైనా అయ్యుండాలి. అందుకే ట్రంప్ ఇంత అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతున్నాడు. అయితే మొత్తం ఈ సినారియోలో మన భారతదేశం పాత్ర చాలా కీలకం. అంతేకాదు మనకి చాలా లాభం కూడా. ముఖ్యమైనది డబ్బు ఆదా. ప్రతిసారి లావాదేవీల్లో డబ్బు పే చేయడానికి డాలర్ ఎక్స్చేంజ్ అవసరం లేదు. దాని కారణంగా మనకి కొన్ని వేల కోట్ల ఎక్స్చేంజ్ ఫీజు మిగులుతుంది. రెండవది డైరెక్ట్ పే. డైరెక్ట్ గా మన రూపాయి ఇచ్చి మనం కావాల్సింది కొనుక్కోవచ్చు. మనం వేసుకున్న ఈ బ్రిక్స్ అనే కవచం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మన ఎకానమీ కూడా రోజు రోజుకి బూస్ట్ అవుతూనే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, బ్రిక్స్ పే అనేది డబ్బును పంపించుకునే ఒక యాప్ కాదు. ఇన్నాళ్ళు అమెరికా చేసిన ప్రపంచ నియంత్రణకి బ్రిక్స్ అనేది ఒక డిజిటల్ అస్త్రం. అయితే ఎప్పటికైనా సరే మార్పు రాత్రికి రాత్రే రాదు. దీని వెనక మన ప్రధాని మోడీ గారు వేసిన బలమైన వ్యూహం ఉంది. ప్రపంచం మొత్తం అమెరికాని చూసి భయపడుతుంటే నా దేశ ప్రయోజనాలే నాకు ముఖ్యం అని తెగేసి చెప్పి అమెరికాని ఎదిరించి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కున్న దమ్ము మన దేశ విదేశాంగ విధానానికి ఒక మలుపు. అప్పుడు యూపీఐతో ప్రపంచాన్ని టర్న్ చేస్తే ఇప్పుడు బ్రిక్స్ చైర్మన్ గా గ్లోబల్ సౌత్ గొంతుకలా నిలబడ్డాం. రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించేది బ్రిక్సా లేదా అమెరికా డాలరా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నా వీడియోని మీ దాకా చేరుస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.